మహాభారతం. కౌరవ పరాజయం. అర్జునుడు కొంత దూరం ముందుకు వెళ్ళి కౌరవ సేనల మీద బాణం వర్షం కురిపించి గట్టిగా శంఖం పూరించాడు. ఆ ధ్వని విని గోవులు మొరలెత్తి వెనక్కు తిరిగి పరిగెత్తసాగాయి. అర్జునుడు వచ్చిన పని అప్పుడే తీరినట్టు కనపడింది. కానీ అతను దుర్యోధనుడి మీదికి పోతూ ఉండగా కౌరవ వీరులు అందరూ అతనికి ఎదురొచ్చారు. అర్జునుడు వారిలో కర్ణుడిని చూసి ఉత్తరుడితో రథాన్ని కర్ణుడి కేసి నడపమన్నాడు. కర్ణుడిని అనుసరించి ఉన్న యోధులు కొందరు అర్జునుడిపై యుద్ధం ప్రారంభించారు. అర్జునుడు వారందరినీ ఓడించి కొందరిని చంపాడు. యుద్ధం తీవ్రమైంది. అర్జునుడి చేత చచ్చిన వారిలో కర్ణుడి తమ్ముడు కూడా ఉన్నాడు. అది చూసి కర్ణుడు అమిత పౌరుషంతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కోరింది ఇదే. ఇద్దరు ద్వంద్వయుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. కొంతసేపు యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి కర్ణుడు వెనక్కిపోయాడు. కౌరవులు అర్జునుడి యుద్ధ నైపుణ్యానే కాక ఉత్తరుడి సారథ్య నైపుణ్యాన్ని కూడా మెచ్చుకున్నారు. కర్ణుడు వెనక్కి తగ్గగానే మళ్లీ కౌరవ యోధులందరూ అర్జునుడిపై యుద్ధం సాగించారు. వారిలో కృపాచార్యుణ్ణి ఎంచుకుని అర్జునుడు తన రథాన్ని ఉత్తరుడి చేత అటు నడిపించాడు. అర్జునుడి రథం కృపాచార్యుడి రథానికి ప్రదక్షిణం చేసి ఎదురుగా నిలబడింది. అర్జునుడు శంఖం ఊదాడు. ఇద్దరికీ ఘోరంగా జరిగిన యుద్ధంలో కృపాచార్యుడు ఓడిపోయాడు. కృపాచార్యుడు వెనక్కి తగ్గగానే ద్రోణుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ముందుకొచ్చాడు. అప్పుడు అర్జునుడు ద్రోణుడికి నమస్కారం చేసి, గురు, వనవాసంలో మేము చాలా కాలం కష్టాలు అనుభవించాం. మా మీద కోపం వద్దు. ముందు మీరు నా మీద బాణం వేస్తేనే కానీ నేను మీతో యుద్ధం చేయలేను అన్నాడు. ద్రోణుడు ముందుగా తానే అర్జునుడిపై బాణాలు వేశాడు. తర్వాత ఇద్దరూ యుద్ధం చేశారు. నిజానికి కౌరవ సేనలో ద్రోణుడికి చాలిన యోధుడు లేడు. అర్జునుడు ఆయనను బాణవర్షంలో ముంచి ఎత్తేసరికి కౌరవ సేనలలో హాహాకారాలు చెలరేగాయి. అది చూసి ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ అర్జునుడిని తన బాణాలతో తాకాడు. అప్పుడు అర్జునుడు ద్రోణుణ్ణి తొలగిపోనిచ్చి తన రథాన్ని అశ్వత్థామ కేసి నడిపించాడు. అశ్వత్థామ అర్జునుడిని చాలాసేపు చిక్కుపెట్టాడు. కానీ చివరకు అర్జునుడిదే పైచేయి అయింది. ఈ విధంగా అర్జునుడు విజృంభించి మరొకసారి కర్ణుడితోనూ దుశ్శాసనుడితోనూ కౌరవ వీరులందరితోనూ యుద్ధం చేశాడు. ఆ యోధులు పారిపోసాగారు. అప్పుడు భీష్ముడు అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకున్నారు. తర్వాత మామూలు బాణాలతో యుద్ధం చేశారు. చివరికి భీష్ముడు రథంలో తెలివి తప్పి పడిపోయాడు. ఆయన సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అది చూసి దుర్యోధనుడే అర్జునుడిపైకి వచ్చాడు. ఇద్దరూ తీవ్రంగా యుద్ధం చేశారు. అర్జునుడు ఒక బాణంతో దుర్యోధనుడి ఛాతీలో కొట్టాడు. ఆ దెబ్బతో దుర్యోధనుడు రథంతో సహా పారిపోయాడు. పారిపోతున్న దుర్యోధనుడిని చూసి అర్జునుడు గేలి చేశాడు. దుర్యోధనుడు రోషం వచ్చి తిరిగి అర్జునుడి కేసి వచ్చాడు. అతని వెంట మిగిలిన కౌరవ యోధులందరూ వచ్చారు. అర్జునుడు ఆ అందరితోనూ యుద్ధం చేస్తూ సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. దాని ఫలితంగా యోధులందరూ ఆయుధాలు జారవిడిచి మూర్ఛపోయారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో, నాయనా, పగ్గాలు పక్కన పెట్టి వెళ్ళి త్వరగా ఆ యోధుల తలబట్టలు తీసుకురా. ఉత్తర రంగురంగుల బొమ్మ పొత్తికలు తెమ్మంది. ఆ తలగుడ్డలతో కృపాచార్యుడిది తెల్లనిది, కర్ణుడిది పసుపచ్చది, దుర్యోధనుడిది అశ్వత్థామది నీలిరంగు బట్టలు. నేను వేసిన అస్త్రం భీష్ముని బాధించదు. అందుచేత ఆయన జోలికి మాత్రం పోకు అని చెప్పాడు. ఉత్తరుడు వెళ్ళి తలపాగాలు తీసుకుని వెంటనే తిరిగి వచ్చి రథం ఎక్కాడు. అతను రథాన్ని సేనల మధ్యగా నడుపుతుంటే భీష్ముడు అర్జునుడిని తన బాణాలతో అటకాయించాడు. అర్జునుడు భీష్ముడి రథం యొక్క గుర్రాలను చంపి భీష్ముడితో యుద్ధానికి దిగకుండా ముందుకు సాగాడు. అంతలో దుర్యోధనుడికి స్పృహ వచ్చింది. నిశ్చింతగా పోతున్న అర్జునుడిని చూసి అతను, ఇతన్ని ఎందుకు ఇలా నిశ్చింతగా పోనిస్తున్నారు? ఇతను తప్పించుకుపోకుండా చూడండి అని కేకపెట్టాడు. ఆ మాట విని భీష్ముడు, నీ తెలివి ఏమైంది? అందరూ అస్త్రాలు జారవిడిచి స్పృహ తప్పి ఉంటే ఈ అర్జునుడు అందరినీ చంపగలిగి ఉండి కూడా తలగుడ్డలు మాత్రం తీసుకున్నాడు. అతను గెలిచినట్టు ఒప్పుకో, ఆవుల మందలను తీసుకుపోని అన్నాడు. భీష్ముడు చెప్పిన ప్రకారం కౌరవులు ఓటమి ఒప్పుకుని తిరిగి వెళ్ళిపోవడానికి నిశ్చయించారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి అర్జునుడు సంతోషించి భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి, అశ్వత్థామకు, మిగిలిన కురువీరులకు నమస్కార బాణాలు వేసి ఒక బాణంతో దుర్యోధనుడి కిరీటాన్ని మట్టుకు పగలగొట్టాడు. అతను ఉత్తరుడితో, శత్రువులను ఓడించాం, గోగణాలను కాపాడాం, ఇక ఆనందంగా ఇంటికి పద అన్నాడు. రథం శమీవృక్షం దగ్గర మరొకసారి నిలిచింది. పాండవుల అస్త్రాలన్నీ తిరిగి ఆ చెట్టు మీదకి చేరాయి. అర్జునుడు సారథి స్థానంలో కూర్చుని, పాండవులందరూ తన కొలువులో ఇంతకాలము దాగి ఉన్నట్టు తెలిస్తే మీ తండ్రి భయంతో కంగారు పడిపోతాడు. అందుచేత యుద్ధం చేసి కౌరవులను జయించింది నువ్వే అని ఆయనతో చెప్పు అని ఉత్తరుడితో అన్నాడు. మహానుభావ,
నువ్వు చేసిన ఈ యుద్ధం నా బోటివాడి వల్ల ఏమవుతుంది? అయినా నీ ఆజ్ఞ అయ్యే వరకు నిజం దాచిపెట్టి నేనే యుద్ధం చేసి గెలిచినట్టు చెప్తాను అన్నాడు ఉత్తరుడు. మనం కాస్త విశ్రాంతి తీసుకుని గుర్రాలకు నీరు పెట్టి మధ్యాహ్నం దాటినాక నగరం చేరదాం. ఈలోపుగా మీ గోపాలకులను నగరానికి వెళ్ళి నువ్వు గెలిచినట్టు మీ తండ్రి గారికి వార్త చెప్పమను అన్నాడు అర్జునుడు. ఈలోపుగా విరాటుడు సుశర్మను ఓడించి నగరానికి తిరిగి వచ్చి కొలువు తీరి కూర్చున్నాడు. పెద్దలైన పౌరులు, బ్రాహ్మణులు ఆయన విజయాన్ని అభినందించారు. ఆయన ఉత్తరుడు ఎక్కడికెళ్ళాడు అని అడిగాడు. కౌరవసేనలు వచ్చి గోవుల మందలను పట్టుకున్నాయని, వాటిని విడిపించడానికి ఉత్తరుడు బయలుదేరాడని, ఉత్తరుడికి బృహన్నల సహాయం వెళ్ళాడని అంతఃపుర స్త్రీలు విరాటుడికి చెప్పారు. ఈ వార్త విని విరాటుడు కంగారుపడి తన మంత్రులతో, సుశర్మతో యుద్ధం చేసిన మిగిలిన యోధులందరినీ ఉత్తరుడికి సాయం పంపండి. నపుంసకుణ్ణి సారథిగా పెట్టుకున్న ఉత్తరుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో ముందు తెలుసుకోండి అంటూ ఆవేశపడ్డాడు. విరాటుడి భయం చూసి ధర్మరాజు చిన్నగా నవ్వి, బృహన్నల సారథిగా ఉండగా నీ కుమారుడు గెలిచి తీరతాడు. కౌరవసేనలే కాదు, దేవాసుర సేనలు ఎదురైనా అతనికి అపజయం ఉండనే ఉండదు అన్నాడు. అంతలోనే ఉత్తరుడు శత్రువులను జయించి గోవులను విడిపించి తిరిగి వస్తున్నట్టు విరాటుడికి వార్త తెలిసింది. అది విని ధర్మరాజు, ఉత్తరుడు విజయుడై తిరిగి రావడం శుభం. అయితే బృహన్నల సారథిగా ఉండగా ఉత్తరుడు జయించడం నాకేమీ ఆశ్చర్యం కలిగించదు అన్నాడు. కొడుకు గెలిచాడని వింటూనే విరాటుడు పరమానంద భరితుడై వార్త తెచ్చిన వారికి బంగారు బట్టలు కప్పి రాజమార్గాలను అలంకరించమని, ఉత్తరుడి విజయం చాటించమని, మంగళవాద్యాలతో ఉత్తరుడికి ఎదురు వెళ్లమని ఆజ్ఞాపించాడు. తర్వాత ఆయన సైరేంద్రుడితో, పాచికలు పట్టుకురా, కంకుడితో జూదమాడాలి అన్నాడు. ఇద్దరూ జూదం ఆడడానికి కూర్చున్నారు. అప్పుడు విరాటుడు ధర్మరాజుతో, చూశావా కంకబట్టు, నా కొడుకు ఎందరో మహావీరులను ఒంటరిగా ఎదిరించి జయించాడు అన్నాడు. దానికి ధర్మరాజు, బృహన్నల సారథిగా ఉండగా ఎందుకు జయించడు అన్నాడు. విరాటుడికి చప్పున కోపం వచ్చింది. ఆయన ధర్మరాజుతో, బ్రాహ్మణాధమా, నా కొడుకుతో సమంగా ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటావా? నీకు అనదగినది అనరానిది కూడా తెలీదే. ఈసారికి నిన్ను క్షమించాను. మరొకసారి ఇలా మాట్లాడితే నీ ప్రాణానికే ప్రమాదం, జాగ్రత్త అన్నాడు. దానికి ధర్మరాజు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపుడు గల కౌరవసేనను ఇంద్రుడు కూడా జయించలేడు. అలాంటి శక్తి బృహన్నలకే ఉంది. బృహన్నల సహాయం ఉండగా నీ కొడుకు అంతమంది వీరులను గెలవడంలో వింత ఏమీ లేదు అన్నాడు. విరాటుడు మండిపడి, మళ్ళీ అదే మాట అంటావా అంటూ పాచికలను ధర్మరాజు మొహం మీదికి విసిరేశాడు. ధర్మరాజు ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారసాగింది. ఆ రక్తం కింద పడే లోపుగా ద్రౌపది పక్కనే ఉండి తన చేతిలోకి పట్టుకుంది. తర్వాత ఆమె ధర్మరాజు అభిప్రాయం గ్రహించి ఒక బంగారు పాత్ర తెచ్చి ధర్మరాజు ముక్కు నుండి కారే రక్తాన్ని అందులో పట్టింది. ఇంతలో ఉత్తరుడు బృహన్నల వచ్చినట్టు ద్వారపాలకుడు విరాటుడితో చెప్పాడు. వారిద్దరినీ చూడాలని నేను తొందరపడుతున్నాను, వెంటనే వారిని లోపలికి ప్రవేశపెట్టు అని ద్వారపాలకుడితో విరాటుడు అన్నాడు. ధర్మరాజు ద్వారపాలకుడితో రహస్యంగా, బృహన్నలను ప్రవేశపెట్టకు, ఉత్తరుణ్ణి మాత్రమే ప్రవేశపెట్టు. యుద్ధంలో తప్ప నన్నెవరన్నా గాయపరిస్తే వాళ్ళని చంపుతాను అని బృహన్నలకు వ్రతం ఉంది. నా రక్తం చూస్తే అతను మీ రాజును సకుటుంబంగా నాశనం చేస్తాడు అని చెప్పాడు. తర్వాత ఉత్తరుడు ఒక్కడే విరాటుడున్న చోటికి వచ్చి తండ్రి కాళ్లకు నమస్కారం చేసి, తర్వాత ధర్మరాజు కాళ్లకు నమస్కారం చేసి లేచి, ధర్మరాజు ముక్కు నుండి కారుతున్న రక్తం చూసి చాలా ఆవేదన పడుతూ, ఈ మహానుభావుణ్ణి ఎవరిలా చేశారు? ఈ పాడు పని ఎవరిది అని అడిగాడు. ఈ మతిమాలినవాడు నిన్ను కాదని ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటుంటే కోపం వచ్చి నేనే ఒక దెబ్బతీశాను అన్నాడు విరాటుడు. ఎంత పొరపాటు చేశావు! బ్రాహ్మణ కోపం కార్చిచ్చులాగా దహిస్తుంది. అందుచేత ఆయనను మంచి చేసుకో అని ఉత్తరుడు తండ్రికి హితవు చెప్పాడు. విరాటుడు క్షమాపణ చెప్పుకోగా ధర్మరాజు, రాజా, నా కోపం పోయి చాలాసేపయింది. అంతకన్నా నా రక్తం నేల మీద పట్టం నీ దేశానికి నీకు ఎక్కువ హాని అన్నాడు. ధర్మరాజు ముక్కు నుంచి కారే రక్తం నిలిచిపోయింది. కొద్దిసేపట్లో ఉత్తరుడు బృహన్నలతో సహా అక్కడికి వచ్చాడు. బృహన్నల విరాటరాజుకు కంకుడికి నమస్కారాలు చేసి నిలబడ్డాడు. అప్పుడు విరాటుడు ఉత్తరుణ్ణి చూసి బృహన్నలకు వినిపించేలాగా, నాయనా, నువ్వు నాకు నిజంగా తగిన కొడుకు అనిపించావు. నీలాంటి శూరులు ఎక్కడా ఉండరు. కర్ణుడు అంతటి పరాక్రమశాలి కదా, అతనితో ఎలా యుద్ధం చేశావు? భీష్ముడంతటి మహాయోధుణ్ణి ఎలా జయించగలిగావు? ద్రోణుడు, ఆయన కొడుకు అశ్వత్థామ ఎంతటి వీరులు. కృపాచార్యుని చూస్తేనే సామాన్య యోధులు వణికిపోతారు కదా. దుర్యోధను ఉండనే ఉన్నాడు. ఇలాంటి మహావీరులందరినీ జయించి మన గోవులను విడిపించుకువచ్చావంటే మలయమారుతం వీచినట్టు అనిపించింది. గొప్ప ప్రశంసనీయమైన పని చేశావు అన్నాడు. ఈ ప్రశంసలు విని ఉత్తరుడు, గోవులను నేను విడిపించలేదు,
శత్రువులను జయించింది కూడా నేను కాదు, ఎవరో దేవుడు ఇదంతా చేశాడు. శత్రువులను చూసి బెదిరి పారిపోతున్న నన్ను ఆపి అతను రథం మీద కూర్చుని నన్ను సారథిగా పెట్టుకుని యుద్ధం చేసి గెలిచాడు అన్నాడు. ఉత్తరుడు కౌరవసేనలను జయించి గోవులను మళ్లించడానికి సహాయపడినవాడు ఎవరో దేవుడు అని విని విరాటరాజు, నాకు ఇంత మహోపకారం చేసిన ఆ దేవుడు ఎవరో కదా, ఆయనను చూసి పూజించాలని నాకు కోరికగా ఉంది అన్నాడు. దానికి ఉత్తరుడు, ఆ దేవకుమారుడు అక్కడే అంతర్ధానమైనాడు, రేపు గాని ఎల్లుండి గాని ఆయన మనకు దర్శనమిస్తాడు అన్నాడు. ఆ దేవకుమారుడు నవంసకుడి ఆకారంలో తన ఎదుటనే ఉన్న సంగతి విరాటరాజు ఎరగడు. విరాటుడు అనుమతించిన మీదట అర్జునుడు కురువీరుల తలబట్టలను ఉత్తరకు ఇచ్చేశాడు. తర్వాత ఉత్తరుడు, ధర్మరాజు, అర్జునుడు జరగవలసిన దాని గురించి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఇది జరిగిన 3వ నాడు పాండవులు 5 కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా స్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకుని విరాటుడి కొలువుకూటానికి వచ్చారు. వాళ్ళు రాజులు కూర్చునే ఆసనాలలో కూర్చున్నారు. కొంతసేపటికి విరాటుడు రాచకార్యాలు చూడడానికి సభాస్థలానికి వచ్చి ఉన్నతాసనాలలో కూర్చుని ఉన్న పాండవులను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయి మరుక్షణం ఆగ్రహంతో ధర్మరాజుతో, ఏమయ్యా, నేను నాతో జూదం ఆడడానికి కదా పెట్టుకున్నాను, సింహాసనం మీద కూర్చున్నావెందుచేత అని అడిగాడు. విరాటుడు పరాచకాలాడుతున్నాడు అనుకున్నట్టుగా అర్జునుడు ఆశ్చర్యం ప్రకటిస్తూ, రాజా, ఈ మహాత్ముడు ఇంద్రుడి అర్ధాసనం మీద కూర్చోడానికి కూడా అర్హుడే. ఈ చిన్న గద్దె మీద కూర్చోదగడా? ఈయన ధర్మస్వరూపుడు, మహాబలశాలి, రాజర్షి, మనువులాగా లోకాన్ని రక్షించగలవాడు. ఈయన కురుదేశాన్ని పాలించేటప్పుడు ఈయన వెనక 10,000 గజబలము, 30,000 రథాలు ఉంటాయి. శకుని కర్ణులు అండగా గల దుర్యోధనుడే ఈయన బలాన్ని తలుచుకుని దిగులు పడతాడు. ఈయన ఈ సింహాసనం మీద కూర్చోడానికి తగడా అన్నాడు. విరాటుడు ఈ మాటలకు నివ్వెరపోతూ, ఈయన కుంతీదేవి పెద్ద కొడుకైన ధర్మరాజా? అయితే ఈయన తమ్ములైన భీమార్జున నకుల సహదేవులు ఏరి, ద్రౌపదేది, వారి జాడ ఏమాత్రం తెలియరాలేదే అన్నాడు. దానికి అర్జునుడు, వల్లవుడనే పేరుతో నీ దగ్గర వంటలవాడుగా ఉన్నవాడు భీముడు, గంధర్వులను జయించి ద్రౌపది కోసం సౌగంధిక పుష్పం తెచ్చినవాడు. ఇతనే కీచకుని హతమార్చిన గంధర్వుడు. ఆ పని మరొకరి వల్ల అవుతుందా? నీ గుర్రాలను చూస్తూ వచ్చినవాడు నకులుడు, గోవులను పాలించినవాడు సహదేవుడు. ఈ 2 మహారథులు. నీ సైరంధ్రి ద్రౌపది, నేను అర్జునుణ్ణి. రాజా, నీ చాటున మాకు అజ్ఞాతవాసం సుఖంగా గడిచింది అన్నాడు. పాండవులు ఈ విధంగా బయటపడిపోయిన మీదట ఉత్తరుడు అర్జునుడు యుద్ధంలో చూపిన పరాక్రమాన్ని వర్ణించి చెప్పాడు. అతను అర్జునుడి గురించి చెప్తూ, సింహం జింకలను తోలి చంపినట్లు ఈయన కౌరవయోధులను వేటాడాడు. ఈ మహావీరుడు ఒక్క బాణంతో ఏనుగును చంపడం నేను చూశాను. ఈయన శంఖం పూరించేసరికి శత్రువులతో పాటు నా చెవులు గడియలు పడిపోయాయి అన్నాడు. అది విని విరాటుడు, నిజమే, ఇప్పుడు పాండవులను మనం మంచి చేసుకోవాలి. అందుకోసం మన ఉత్తరను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ముందు మనం పాండవులందరినీ గొప్పగా సన్మానించాల్సి ఉంది అన్నాడు ఉత్తరుడు. దానికి విరాటుడు, అవును, యుద్ధంలో నేను ఓడిపోయి సుశర్మకు చిక్కినప్పుడు నన్ను విడిపించి మనకు విజయం సాధించి పెట్టినవాడు భీముడు. పాండవుల సహాయంతోనే మనం గెలిచాం. అందుచేత మనం పాండవుల పెద్ద అయిన ధర్మరాజును సుముఖుణ్ణి చేసుకోవాలి. మనం తెలియక ఏమేమో పేలి ఉంటాం, అదంతా ధర్మరాజు క్షమించాలి అన్నాడు. ఇలా అని విరాటుడు ధర్మరాజుకు తన రాజ్యం, ఖజానా, రాజధానిలతో సహా సమర్పించి పాండవులందరినీ మళ్లీ మళ్లీ కౌగిలించుకున్నాడు. తర్వాత ఆయన ధర్మరాజుతో, మీరు క్షేమంగా వనవాసం గడిపి అమిత కష్టమైన అజ్ఞాతవాసాన్ని గడిపారు. నా రాజ్యాన్ని అర్జునుడికి ఉండనివ్వండి. అతనికి నా కూతురైన ఉత్తరను ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ధర్మరాజు అర్జునుడి కేసి చూశాడు. అర్జునుడు విరాటుడితో, రాజా, నీ కుమార్తెను నేను కోడలిగా చేసుకుంటాను. మన వంశాల మధ్య ఇలా సంబంధం ఏర్పడడం ఎంతైనా మేలు అన్నాడు. అది విని విరాటుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కనబరుస్తూ అర్జునుడితో, నా కుమార్తెను భార్యగా స్వీకరించడానికి అభ్యంతరం ఏమిటి అన్నాడు. రాజా, నేను నీ కుమార్తెను చాలా కాలంగా చూస్తున్నాను. ఆమె నన్ను తండ్రిలాగా చూసుకుంటోంది. అదిగాక నేను ఆమెకు నాట్యాచార్యుణ్ణి. నా కొడుకు అభిమన్యుడు కృష్ణుడి మేనలుడు. చిన్నవాడే అయినా అస్త్రాలు తెలిసిన మహావీరుడు. నీ కుమార్తెకు తగిన వరుడు అన్నాడు అర్జునుడు. విరాటుడు తృప్తిపడి, సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. నాతోటి సంబంధం నీకు అచ్చివచ్చుగాక అన్నాడు. పెళ్లి ఎప్పుడు జరగాల్సింది ధర్మరాజు నిర్ణయించాడు. విరాటుడు, అర్జునుడు మొదలైన వారు కృష్ణుడికి కబురు చేశారు. విరాటుడు, అర్జునుడు మొదలైన వారు కృష్ణుడికి కబురు చేశారు. అజ్ఞాతవాస సంవత్సరం పూర్తి కాగానే
పాండవులు విరాట నగరం విడిచి మత్స్యదేశంలోనే ఉపప్లావ్యం అనే చోటుకి మారి అక్కడ బస చేశారు. అక్కడికి పాండవుల హితులు సైన్యాలతో సహా వచ్చి చేరారు. కాశీరాజు, శైబ్యుడు చెరొక అక్షౌహిణీ సేనతోనూ వచ్చారు. ద్రుపదుడు, ద్రౌపది కొడుకులైన ఉపపాండవులు, శిఖండి, దృష్టద్యుమ్నుడు ఒక అక్షౌహిణీ సేనతో వచ్చారు. విరాటుడు ద్రుపద మహారాజుకు ఎదురు వెళ్లి పూజించి సగౌరవంగా తీసుకొచ్చాడు. ఇలా అనేక మంది రాజులు ఉపప్లావ్యం చేరారు. ద్వారక నుంచి అభిమన్యుణ్ణి, ఇంద్రసేనుడు మొదలైన పాండవ భృత్యులను వెంటపెట్టుకుని కృష్ణుడు, బలరాముడు, కృతవర్మ, యుయుధానుడు, సాత్యకి, అక్రూరుడు, సాంబుడు మొదలైన వారు రథాల్లో వచ్చి చేరారు. విరాటుడి ఇంట శంఖాలు, భేరీలు మొదలైనవి మోగాయి. అక్కడ విరాటుడు పాండవులను పూజించాడు. అతిథుల కోసం ఎన్నో పశువులను కోశారు. తాగడానికి చెరుకురసం, సారా అందించారు. సుదేష్ణ వెంట అంతఃపుర స్త్రీలు చక్కగా అలంకరణలు చేసుకుని ఉత్తరను పెళ్లికూతురుగా అలంకరించారు. ఉత్తరను అభిమన్యుడికి భార్యగా స్వీకరించడానికి అర్జునుడు, ధర్మరాజు అంగీకరించిన మీదట వారిద్దరికీ అర్జునుడు కృష్ణుణ్ణి తన వెంట ఉంచుకుని వివాహం జరిపించాడు. అభిమన్యుడి పెళ్లి జరిగిన మర్నాడు పాండవులు అతిథులందరితోనూ కలిసి విరాటుడి సభాభవనంలో సమావేశమైనారు. సభ మధ్య విరాటుడు, ద్రుపదుడు, మరికొందరు వయస్సు మళ్లిన రాజులు కూర్చున్నారు. సభలో వసుదేవుడు, సాత్యకి, బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, అభిమన్యుడు, ఉపపాండవులు, పాండవులు, విరాటుడి కొడుకులు ఉన్నారు. సభ చాలా శోభించింది. కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాక కృష్ణుడు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. శకుని ఆడిన మాయాజూదంలో ఈ ధర్మరాజు ఓడిపోవడము, ఇతని రాజ్యాన్ని దుర్యోధనుడు మోసంతో కాజేయడము మీకందరికీ తెలుసు. బలపరాక్రమాలతో రాజ్యం సంపాదించుకోగలిగి ఉండి కూడా ఈ పాండవులు మాటకు కట్టుబడి మహాభయంకరమైన వనవాసం 12 ఏళ్లు చేశారు. ఇంతకన్నా కూడా కష్టమైంది అజ్ఞాతవాసం. ఇది కూడా వారు జయప్రదంగా ముగించారు. 1 ఏడాది పాటు వీరు దాస్యంలో గడిపారు. ఇహ ముందు జరగాల్సిందేంటో మీరు నిర్ణయించండి. అది ధర్మరాజుకు, దుర్యోధనుడికి కూడా నచ్చేదిగాను, కీర్తికరంగానూ ఉండాలి. ధర్మసమ్మతంగా కూడా ఉండాలి. ఈ ధర్మరాజు అధర్మంగా స్వర్గాధిపత్యం వచ్చినా పుచ్చుకోడు. ధర్మం ప్రకారం ఒక చిన్న పల్లెని ఏలుకోమన్నా ఏలుకుంటాడు. ఆయన ఎప్పటికీ ధృతరాష్ట్రుడి కొడుకుల మంచే కోరతాడు. పాండవులు తమ స్వశక్తి చేత జయించుకున్న రాజ్యాన్నే ఇప్పుడు కోరుతున్నారు. ఉభయపక్షాల వారు అన్నదమ్ముల బిడ్డలే కనుక ఉభయపక్షాలకు మేలు జరిగే మార్గం ఆలోచించండి. దుర్యోధనుడు న్యాయంగా వీరి రాజ్యం వీరికిస్తే సరే. అలా కాక మళ్లీ మోసానికి దిగితే పాండవులు ధృతరాష్ట్రుడి కొడుకులను ఒక్క పెట్టున చంపేస్తారు. దుర్యోధనుడే బలవంతుడని, పాండవులు బలహీనులని అనుకోనవసరం లేదు. ఇంతకీ దుర్యోధనుడి అభిప్రాయం ఎలా ఉంది తెలియరాలేదు. అది తెలియకుండా ఏ నిర్ణయం కానీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి దుర్యోధనుడి ఉద్దేశం తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి ఒక దూతను, కులీనుడు, జాగరూకుడు అయిన వాణ్ణి పంపితే బాగుంటుంది. ఆ దూత వెళ్ళి దుర్యోధనుడికి తగిన విధంగా చెప్పి పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేట్లు ఒప్పించి వస్తాడుగాక అన్నాడు. తర్వాత బలరాముడు కృష్ణుడి అభిప్రాయాన్ని బలపరుస్తూ ఇక్కడి నుంచి వెళ్లే దూత భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, ద్రోణుణ్ణి, అశ్వత్థామను, కృపుణ్ణి, శకునిని, ఇతర కౌరవ ముఖ్యులను, కర్ణుణ్ణి కలుసుకుని వారికి కోపం రాకుండా మంచిగా మాట్లాడి పని పూర్తి చేసుకురావాలి. నిజానికి శకునితో జూదం ఆడడం ధర్మరాజుదే తప్పు. శకుని పాచికల ఆటలో సాటిలేనివాడు. ధర్మరాజు ఆ సభలో ఇంకెవరితో ఆడినా గెలిచి ఉండేవాడే. ఆడినవాడు ఆవేశం కొద్దీ తనకున్నదంతా పణంగా పెట్టాడు. ఇప్పుడు ఇందులో శకుని చేసిన మోసం ఏమీ లేదు. అందుచేత ఇక్కడి నుంచి వెళ్లే దూత దుర్యోధనుడి అనుగ్రహం సంపాదించాలి అన్నాడు. బలరాముడు ఇలా అనేసరికి సాత్యకికి అమితమైన ఆగ్రహం కలిగింది. అతను చప్పున లేచి బలరాముడిని నిందిస్తూ, నీ అంతరాత్మకు తగినట్టే మాట్లాడావు. అందుచేత నీ మీద నాకు కోపం లేదు. కానీ నీ అర్థం లేని మాటలు వింటూ కూర్చున్న ఈ సభను చూస్తే నాకు మండుతోంది. జూదంలో ప్రావీణ్యం లేని ధర్మరాజు చేత వాళ్ళు బలవంతాన ఆడిస్తే అది వారికి న్యాయమైన గెలుపు ఎలా అయింది? ధర్మరాజు ఇంటికి వారు వచ్చి జూదమాడి గెలిస్తే అది న్యాయమైన విజయం అయ్యేది. ఏమైనా జూదంలో ఓడినందుకు పాండవులు ప్రతిజ్ఞ పాలించి వనవాసము, అజ్ఞాతవాసము చేశారు కదా. ఇప్పుడు ధర్మరాజు తన రాజ్యం తాను కోరడానికి యాచించాల్సిన అవసరం ఏమిటి? ఏ విధంగానైనా వీళ్ళ రాజ్యం కాజేయాలి అన్న దురుద్దేశం గల దుర్యోధనాదులు ధర్మమార్గం అవలంబిస్తారు అనే మాట అబద్ధం. మేమంతా వాళ్లను హతమార్చి ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేస్తాం. ధృతరాష్ట్రుడు జాలి తెలిచి ఇచ్చే రాజ్యం ధర్మరాజుకు అవసరం లేదు. ధర్మరాజు అభిప్రాయం తెలుసుకోకుండా ఏమీ చేయొద్దు అన్నాడు. తర్వాత ద్రుపదుడు మాట్లాడుతూ సాత్యకి చక్కగా చెప్పాడు. మంచి మాటలకు కరిగి దుర్యోధనుడు రాజ్యం ఇవ్వడు అనేది నిజం. ధృతరాష్ట్రుడికి తన కొడుకును శాసించే శక్తి లేదు. భీష్మ, ద్రోణులు దుర్యోధనుని అనుసరించాల్సిన దుస్థితిలో ఉన్నారు. కర్ణుడు, శకుని మూర్ఖులై దుర్యోధనుని సేవిస్తున్నారు. మనం పంపే దూత
పని సాధించుకురావాలంటే మంచిగా మాట్లాడి లాభం లేదు అని నా నమ్మకం. మంచిగా మాట్లాడడం దుర్యోధనుడి దృష్టిలో అశక్తత అవుతుంది. మనం చేసే ప్రయత్నం చేయాలి. శల్యుణ్ణి, దుష్టకేతుణ్ణి, జయత్సేనుణ్ణి, కైకేయులను, ఇతర రాజులను తమ తమ బలాలతో రమ్మని పిలవడానికి వేగంగా దూతలను పంపాలి. దుర్యోధనుడు కూడా ఆ పనే చేస్తాడు. ముందు అడిగిన వారికి సహాయం లభిస్తుంది కనుక త్వరగా సైన్యాల సమీకరణ చూడండి. ఇది చాలా భారమైన పని. వార్తలు పంపాల్సిన రాజులు చాలామంది ఉన్నారు. ఇతను నా పురోహితుడు, వృద్ధుడు, ధర్మశీలుడు. ఇతనికి ఏం చెప్పాలో చెప్పి ధృతరాష్ట్రుడి కొలుకు పంపుదాం అన్నాడు. కృష్ణుడు చివరకు మాట్లాడుతూ, ద్రుపదుడు చెప్పినట్టు చేస్తే పాండవులకు మేలు కలుగుతుంది. చేసేదానిలో రాజనీతి ఉపయోగించాలి. ఇరుపక్షాల వారు సుఖంగా ఉండగలిగితే మనకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. మనమంతా పెళ్లికి వచ్చిన వాళ్ళం. పెళ్లి సలక్షణంగా జరిగింది. మనం అందరం ఇక తిరిగి మన చోట్లకు వెళ్ళిపోవచ్చు. ద్రుపదుడు వృద్ధుడు, మనకందరికీ గురువు లాంటివాడు. ధృతరాష్ట్రుడికి పంపదగిన సందేశం ఏదో ఆయనే చెబితే అక్కడ భీష్మ, ద్రోణులు మొదలైన వారు ఆదరిస్తారు. ఇది మా అందరికీ సమ్మతమే అవుతుంది. దుర్యోధనుడు ఒకవేళ ఆ సందేశాన్ని లక్ష్య పెట్టకపోతే మిగిలిన రాజులకు వార్త పంపినట్టే నాకు కూడా పంపండి అన్నాడు. ఇలా అని కృష్ణుడు తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు విరాటుడు అతనికి ధన, కనక, వస్తువాహనాలు కానుకగా ఇచ్చి సంతోషంగా సాగనంపాడు. కృష్ణుడు ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోగానే ఉపప్లావ్యంలో ధర్మరాజు, విరాటుడు, ఇతర రాజులు యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి, బంధుమిత్రులతో వెంటనే బయలుదేరి రమ్మని అందరు రాజులకు విరాటుడు, ద్రుపదుడు కలిసి వార్తలు పంపారు. అలా వార్తలు అందిన రాజులు పాండవుల మీద ప్రేమ చేతనైతేనేమి, విరాట ద్రుపదుల పట్ల గల గౌరవం చేతనైతేనేమి ఉపప్లావ్యానికి రాసాగారు. ఇక్కడ యుద్ధ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలియగానే ధృతరాష్ట్రుడి కొడుకులు కూడా తమ తమ మిత్రులను పిలిపించుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా రానున్న కురు పాండవ యుద్ధానికి గాను దేశాలన్నిటా సంచలనం కలిగింది. పెద్ద పెద్ద సేనల నడకతో భూమి అదిరిపోయింది. ఈ లోపల ద్రుపదుడు తన పురోహితుడిని కౌరవుల వద్దకు రాయబారం పంపబోతూ, నువ్వు ప్రజ్ఞావంతుడవు. ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో, ధర్మరాజు ఎలాంటివాడో నీకు బాగా తెలుసు. కౌరవులు పాండవులను ఎలా మోసం చేశారో ధృతరాష్ట్రుడు ఎరుగును. విదురుడు వద్దంటున్నా వినక తన కొడుకు కోరాడని ఆయన ధర్మరాజును జూదం ఆడటానికి పిలిపించాడు. వాళ్ళిప్పుడు పాండవులకు రాజ్యం ఇవ్వకుండా ఉండడానికే నిశ్చయించుకుని ఉన్నారు. నువ్వు ధృతరాష్ట్రుడితో ధర్మం చెప్పు. విదురుడు నీకు సహాయంగా మాట్లాడతాడు. నువ్వు పాండవుల మంచితనము, దుర్యోధనుడి చెడ్డతనము నొక్కి చెప్పినట్టయితే వారి పక్షం వారు అధర్మం కోసం యుద్ధం చేయడానికి వెనకాడతారు. వారిలో ఈ విధంగా చీలిక తీసుకురావడమే నీ ప్రధాన కర్తవ్యం. ఈ పని నీ వల్ల అవుతుంది. దుర్యోధనాదుల వల్ల నీకు ఎలాంటి భయమూ ఉండదు. నువ్వు దూతవే కాక వయసులో చాలా పెద్దవాడివి అని హెచ్చరించాడు. ద్రుపదుడి పురోహితుడు తన శిష్యగణాన్ని వెంట పెట్టుకుని హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. తర్వాత పాండవులు ఇతర రాజుల వద్దకు దూతలను పంపారు. కానీ కృష్ణుడి వద్దకు అర్జునుడు స్వయంగా బయలుదేరాడు. వేగుల వాళ్ల ద్వారా పాండవుల చర్యలన్నీ తెలుసుకుంటున్న దుర్యోధనుడు కొద్దిపాటి పరివారాన్ని వెంటపెట్టుకుని తాను కూడా స్వయంగానే ద్వారకకు వెళ్ళాడు. అర్జునుడు, దుర్యోధనుడు ఒకే రోజు ద్వారకలో అడుగుపెట్టారు. ఇద్దరు కృష్ణుడి ఇల్లు చేరేసరికి కృష్ణుడు నిద్రపోతున్నాడు. కృష్ణుడి తలదిక్కుగా ఒక ఉత్తమ ఆసనం ఉంది. దుర్యోధనుడు తిన్నగా వెళ్ళి అందులో కూర్చున్నాడు. దుర్యోధనుడి వెనకనే అక్కడకు ప్రవేశించిన అర్జునుడు చేతులు కట్టుకుని కృష్ణుడి కాళ్ల వద్ద నిలబడ్డాడు. మరికొంతసేపటికి కృష్ణుడు నిద్రలేస్తూ తన కాళ్ల వద్ద నిలబడి ఉన్న అర్జునుడిని చూసి తర్వాత తన తలవైపున కూర్చుని ఉన్న దుర్యోధనుడిని చూశాడు. అతను ఇద్దరితోనూ కుశల ప్రశ్నలు చేసి అతిథి సత్కారాలు పూర్తి చేసిన మీదట వారు వచ్చిన పని అడిగాడు. దుర్యోధనుడు చిరునవ్వు నవ్వుతూ, కృష్ణ, మాకు జరగబోయే యుద్ధంలో నువ్వు నా పక్షాన ఉండి సహాయం చేయాలి. నీకు నేనొకటి, అర్జునుడొకటి కాదు. ఇద్దరము నీకు ఒకే రకం బంధువులం. అయినా ముందుగా నేను నీ వద్దకు వచ్చాను. అందుచేత నువ్వు నాకే సహాయం చేయడం ధర్మం అన్నాడు. దానికి కృష్ణుడు, నువ్వు ముందే వచ్చావు, కానీ నేను ముందు అర్జునుడిని చూశాను. అందుచేత నేను మీ ఇద్దరికీ సహాయం చేస్తాను. చిన్నవాడు కనుక అర్జునుడు ముందు కోరుకుంటాడు. నా వంటి వారు యోధులు 10 లక్షల మంది ఉన్నారు. వారు ఒక పక్షం, నేను మరొక పక్షం. నేను మాత్రం యుద్ధం చేయను, సలహా ఇస్తాను. అర్జున, ఇందులో నువ్వు ఏ పక్షం కోరుకుంటావు అన్నాడు. దానికి అర్జునుడు కృష్ణుని ఎంచుకుంటానన్నాడు. 10 లక్షల మంది గోపాల యోధులను తీసుకోవడానికి దుర్యోధనుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తర్వాత అతను బలరాముడి వద్దకు వెళ్ళి యుద్ధంలో సహాయం చేయమని కోరాడు. బలరాముడు దుర్యోధనుడితో, నాయనా, విరాట నగరంలో పెళ్లికి వెళ్ళినప్పుడు నేను మీ 2 పక్షాలను సమానంగా చేసి మాట్లాడాను. కానీ కృష్ణుడు నాతో ఏకీభవించలేదు. ఏ పక్షానికి సహాయం చేయరాదు అని నేను అప్పుడే నిశ్చయించుకున్నాను. కాకపోయినా
నీకు ఒకరి సహాయంతో ఏం పని? వెళ్ళి క్షాత్రధర్మంతో యుద్ధం చేయి అన్నాడు. దుర్యోధనుడు పరమానంద భరితుడై బలరాముణ్ణి గట్టిగా కౌగిలించుకుని తనకు విజయం కలిగినట్టే భావించుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి ఆయనను సహాయం అడిగాడు. కృతవర్మ దుర్యోధనుడికి ఒక అక్షౌహిణీ సేన ఇచ్చాడు. దుర్యోధనుడు ఈ విధంగా తాను వచ్చిన పని పూర్తి చేసుకుని హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. దుర్యోధనుడు వెళ్ళిపోగానే కృష్ణుడు అర్జునుడితో, నేను యుద్ధం చేయనని చెప్పాను కదా, నన్నే కోరుకుని పెద్ద సేనను ఎందుకు పోగొట్టుకున్నావు అని అడిగాడు. దానికి అర్జునుడు, నీ సేనను కృష్ణ, నేను నిన్నే కోరుకోవడానికి కారణం ఏమిటంటే, ఎలాంటి సేనలైనా నువ్వు ఒక్కడివే జయించగలవు. శత్రువులనందరినీ నేనొక్కడే జయించగలను. నువ్వు యుద్ధం చేస్తే ఆ కీర్తి అంతా నీకే దక్కుతుంది, కానీ నాకేం మిగులుతుంది? నాకు కాస్త కీర్తికాంక్ష ఉండడం చేత యుద్ధం చేయను అన్న నిన్నే కోరుకున్నాను. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు నాకు రథసారథిగా ఉండాలి. ఈ కోరిక నాకు చాలా కాలంగా ఉంది. నువ్వు సారథిగా ఉంటే ఈ కౌరవ సైన్యాన్నేమిటి, సురాసురులు ఏకమై వచ్చినా జయించగలను. అందుచేత నా ఈ కోరిక కాదనకుండా తీర్చు అన్నాడు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అని కృష్ణుడు మాట ఇచ్చి అర్జునుడిని పంపేశాడు. మద్రదేశపు రాజు నకుల సహదేవుల మేనమామ అయిన శల్యుడికి పాండవులు పంపిన దూత ద్వారా పిలుపు అందింది. ఆయన పాండవులకు సహాయం చేయడానికి ఒక అక్షౌహిణి సేనను, మహారథులైన తన కొడుకులను వెంటపెట్టుకుని బయలుదేరాడు. మద్రదేశపు దుస్తులు, అలంకారాలు, వాహనాలు, రథాలు చిత్రంగా ఉండేవి. మహాపరాక్రమవంతుడైన శల్యుడు ఆ వింత సేనతో మజిలీలు చేసుకుంటూ పాండవులున్న చోటికి రాసాగాడు. శల్యుడు పాండవులకు సహాయం వెళుతున్న సంగతి చారుల ద్వారా తెలుసుకుని దుర్యోధనుడు తన మనుషుల ద్వారా శల్యుడు మజిలీ చేసినప్పుడల్లా సకల సదుపాయాలు చేయించాడు. గుడారాలు వేయించి వాటిని అలంకరింపజేశాడు. అద్భుతమైన వంట ఏర్పాట్లు, వినోదాలు అమర్చాడు. శల్యుడికి ప్రయాణం అమిత సుఖంగా జరిగింది. ఇదంతా తన కోసం ధర్మరాజు చేయిస్తున్న ఏర్పాటే అని శల్యుడు అనుకున్నాడు. అని అతను ఒకసారి, నాకు ఈ సదుపాయాలు చేయిస్తున్న వాళ్ళని తీసుకురండి, వారు కోరిన వరాలు ఇస్తాను అన్నాడు. రహస్యంగా శల్యుడి వెంటనే ఉంటున్న దుర్యోధనుడు ముందుకొచ్చాడు. శల్యుడు అతని తగిన విధంగా సత్కరించి, నాయన, నీకేం కావాలో కోరుకో, చెప్పు, తప్పకుండా ఇస్తాను అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, రాజా, నా సైన్యానికి నాయకుడిగా ఉండు అన్నాడు. శల్యుడు అందుకు సమ్మతించి, దుర్యోధన, ఇప్పుడు నువ్వు మీ నగరానికి తిరిగి వెళ్ళు. నేను ధర్మరాజును చూడాల్సిన పని ఉంది. అతనితో మాట్లాడి నీ దగ్గరకు వస్తాను అన్నాడు. ధర్మరాజును చూసి త్వరగా వచ్చేయి, మా విజయం నీపైనే ఆధారపడి ఉంది అన్నాడు. అని దుర్యోధనుడు శల్యుడిని కౌగిలించుకుని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత శల్యుడు ఉపప్లావ్యంలోని పాండవ సైనిక శిబిరాన్ని చేరుకుని ధర్మరాజు నుంచి అతిథి సత్కారాలు పొంది నకుల సహదేవులను కౌగిలించుకుని వారిని తన చెంత కూర్చోపెట్టుకుని ధర్మరాజుతో, రాజా, క్షేమంగా ఉన్నావా? దైవానుగ్రహం వల్ల అరణ్యవాసం నుంచి బయటపడ్డావు. అంతకన్నా దారుణమైన అజ్ఞాతవాసం కూడా చేశావు. రాజ్యభ్రష్టుడికి కష్టాలుగాక సుఖాలు కలుగుతాయా? కౌరవులను యుద్ధంలో గెలిచి సుఖపడతావులే. ఇంత జరిగాక నిన్ను నీ తమ్ములను సుఖంగా ఉండగా చూశాను, అంతే చాలు అన్నాడు. ఆయన ధర్మరాజుతో తాను వచ్చే దారిలో దుర్యోధనుడు చేసిన అతిథి మర్యాదలు, అతనికి సహాయపడతాను అని తను ఎలా మాట ఇచ్చాడో చెప్పాడు. అంతా విని ధర్మరాజు, మహారాజా, నువ్వు చేసిన పని మంచిదే. సంతోషపెట్టిన వాడి కోరిక తీర్చడం పెద్దవాళ్ళు చేయదగిందే కదా. కానీ నాకు కూడా ఒక గొప్ప ఉపకారం చేయాలి. నువ్వు యుద్ధరంగంలో కృష్ణుడితో సమానుడివి. కర్ణార్జునులు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు కర్ణుడికి సారథ్యం చేయవలసిన అవసరం కలుగుతుంది. అందుకు సందేహం లేదు. ఎందుకంటే అర్జునుడి సారథి అయిన కృష్ణుడితో సమానుడు కౌరవసేనలో మరొకడు లేడు. కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు అర్జునుడిని రక్షించు. కర్ణుడికి ఉత్సాహభంగం కలుగచేయి. ఇదే నా ప్రార్థన అన్నాడు. దానికి శల్యుడు, నీకేమీ విచారం వద్దు. అవకాశం వచ్చినప్పుడు దుర్మార్గుడైన కర్ణుడి సంగతి నేను చూస్తాను. అర్జునుడికి విజయం కలిగేటట్టు చేస్తాను అన్నాడు. ధర్మరాజు అనుభవించిన కష్టాలను గురించి ప్రస్తావిస్తూ దేవేంద్రుడంతటి వాడు అనుభవించిన కష్టాలను గురించి శల్యుడు ఈ విధంగా చెప్పాడు. త్వష్ట ప్రజాపతి ఇంద్రుడికి ద్రోహం తలపెట్టి ఇంద్రుణ్ణి జయించగల విశ్వరూపుడు అనేవాడిని సృష్టించాడు. విశ్వరూపుడికి 3 తలలు. ఆ 3 తలల వాడు ఇంద్రపదవి కోసం తపస్సు ప్రారంభించాడు. వాడి తపస్సు ఫలిస్తుందని ఇంద్రుడు భయపడి ఆ విశ్వరూపుడి తపస్సుకు భంగం కలిగించమని అందగత్తెలైన అప్సరసులను పంపించాడు. కానీ వాళ్ళు విశ్వరూపుడి బుద్ధిని చెలింపజేయలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు తానే వెళ్ళి విశ్వరూపుణ్ణి వజ్రాయుధంతో కొట్టి చంపాడు. అందువల్ల ఇంద్రుడికి భయం తీరిపోయింది. కానీ త్వరలోనే అంతకన్నా పెద్ద ప్రమాదం అతనికి దాపరించింది. తన కొడుకును ఇంద్రుడు చంపాడని తెలిసి త్వష్ట మండిపడి
ఇంద్రుడిని చంపగల వాణ్ణి వృత్రుడు అనేవాణ్ణి సృష్టించాడు. ప్రళయకాల రుద్రుడి లాంటి వృత్రుడు తండ్రి ఆజ్ఞ మీద స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఆయుధాలు లేని వృత్రుడు ఇంద్రుడి అస్త్రాలను లక్ష్యపెట్టక అతన్ని పట్టుకుని మింగేశాడు. కానీ వృత్రుడికి ఆవలింత వచ్చేసరికి ఇంద్రుడు తిరిగి బయటపడి వృత్రుడితో యుద్ధమాని పారిపోయాడు. తర్వాత ఇంద్రుడు దేవతలను వెంట పెట్టుకుని విష్ణువు వద్దకు వెళ్ళి తనకు దాపరించిన కష్టాలు తెలిపి వృత్రుడిని చంపే ఉపాయం చెప్పమన్నాడు. వృత్రుడు ఇప్పుడు చావడు, వాడితో ముందు సఖ్యం చేసుకో అని విష్ణువు ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. అప్పుడు మహర్షులు వెళ్ళి వృత్రుడితో, నువ్వు ఇంద్రుడిని జయించలేవు, ఇంద్రుడు నిన్ను జయించలేడు, మీరిద్దరూ సంధి చేసుకుని సౌఖ్యంగా ఉండండి అని చెప్పారు. వృత్రుడు ఆ మాట విని ఇంద్రుడితో సంధి చేసుకుని ఇంద్రుడంటే చాలా ప్రేమతోనూ గౌరవంతోనూ ఉంటూ వచ్చాడు. కానీ ఇంద్రుడు సమయం కోసం కాచుకుని ఉండి ఒక సాయంకాలం వృత్రుడు ఒంటరిగా సముద్ర తీరాన విహరిస్తున్న సమయంలో తన వజ్రాయుధంతో చంపేశాడు. విశ్వరూపుణ్ణి చంపిన పాపము, వృత్రుడిని చంపిన పాపము చుట్టుకుని ఇంద్రుడు మతి చెడి ఎవరికీ కనపడకుండా తిరుగుతున్నాడు. ఇంద్రుడిలా అయిపోగానే ఇంద్ర పదవికి మరొకరిని చూడాల్సి వచ్చింది. మహర్షులు నహుషుడి వద్దకు వెళ్ళి ఆయనను ఇంద్ర పదవిని గ్రహించమని 3 లోకాలు ఏలమని వేడుకున్నారు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.